ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్నే స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నా చింతలు మరచెదను, నా చింతలు మరచెదను, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఆరాధనకు యోగ్యుడా, మహా గొప్ప దేవా మీకు స్తోత్రం. సైన్యములకు అధిపతికి దేవా మీకు స్తోత్రం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా మీకు స్తోత్రం. వేవేల దూతల చేత ఆరాధించబడే దేవా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. నీకు అసాధ్యమైందేముందయ్యా, నీకు అసాధ్యమైందేముందయ్యా. సృష్టికర్తమైన దేవా మీకు స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా మీకు స్తోత్రం. మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా మధ్యన ఉన్న దేవా మీకు స్తోత్రం. మా ఆరాధన అందుకుంటున్న దేవా మీకు స్తోత్రం. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. సర్వాధికారివి, సర్వశక్తి గల దేవుడవయ్యా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తోత్రమయ్యా, మీకే స్తోత్రమయ్యా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మా మధ్యలో ఉన్న దేవా, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవా నీకు స్తోత్రమయ్యా. మా మధ్యకు దిగి వచ్చిన దేవా, మీ ఆత్మతో సంచరిస్తున్న దేవా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కొక్కరిని 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 దర్శించండి. మేము ఏ పరిస్థితిలో ఉన్నామో మీకు తెలుసయ్యా. మా పట్ల గొప్ప ఆలోచనలు, మంచి ఆలోచనలు మీరు కలిగి ఉన్నారు ప్రభు. మమ్మల్ని దర్శించండి. మీరు మాట్లాడితే మాకు మేలయ్యా. మీ స్వరము మాకు క్షేమము, మీ స్వరము మాకు స్వస్థత, మీ స్వరము మాకు ఆశీర్వాదమయ్యా. మీ వాక్యమును తెరవండి. మనుషుల స్వరము కాదు, మీ స్వరం వినడానికి మాకు సహాయించి బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడమని, దర్శించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి.
హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. ఇందాక మనం మరణమును దేవుడే తప్పించగలడు అని చెప్పనే మాట మనం విన్నాం. కొన్ని ఉదాహరణలతో సహా మనం చూసాం. భౌతికమైన మరణాన్ని గురించి నాన్నగారు కొన్ని ఉదాహరణలు చెప్పారు. కానీ ప్రియ సహోదరి, అది కాకుండా ఇంకా 2 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన మరణం అయితే, ఒకటి ఆత్మీయమైన మరణం. ఎలాంటి మరణం అండి? ఆత్మీయమైన మరణము. ఈరోజు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఏ స్థితిలో ఉన్నారు అని చెప్పనంటే, పేరు మట్టుకైతే బ్రతికినట్టుగా ఉన్నారు, చూడటానికైతే బ్రతికినట్టుగా ఉన్నారు. మీరు హాస్పిటల్స్లో ఐసీయూ వార్డ్స్కి వెళ్ళినప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న మనిషిని చూడండి. ఎప్పుడన్నా ఆ సిస్టర్స్ని అడిగితే వాళ్ళు చూపిస్తారు, వెంటిలేటర్ మీద ఉన్న మనిషిని చూపించండి అని. ఆ వెంటిలేటర్ మీద ఉన్న మనిషి ఎలా ఉంటాడంటే జీవశవంలాగా ఉంటాడు. బ్రతికున్నాడా? బ్రతికున్నాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. పేరుకైతే బ్రతికుంటాడు, కానీ జీవము కలిగిన వ్యక్తుల్లో ఉండే ఏ క్రియ కూడా ఆ వ్యక్తిలో కనిపించదు. గమనిస్తున్నారా? మీకు అర్థం కావడానికి జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పాను. ఆ వ్యక్తి చూడలేడు, ఆ వ్యక్తి వాసన చూడలేడు, ఆ వ్యక్తి నడవలేడు, ఆ వ్యక్తి పని చేయలేడు, ఆ వ్యక్తి ఏ పని కూడా చేయలేడు. గమనిస్తున్నారా? ఈరోజు చాలామంది పేరుకైతే బ్రతికున్నారు, కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుడు ఆదాము హవ్వలతోటి ఒక మాట చెప్పాడు. ఒక్కసారి ఆదికాండం తీయండి. ఆదికాండంలో ఆదికాండం 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు ఆదాముకు చెప్పిన మాట. 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న అమ్మ మైక్ వాడండి, అమ్మ మైక్ వాడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను తినవచ్చును. ఈ తోట వృక్షములలో దేన్నైనా సరే నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ సృష్టి నాది కాబట్టి, నేను వీటన్నిటిని మీకోసం సృజించాను కాబట్టి వీటన్నిటినీ కూడా నిరభ్యంతరంగా మీరు తినొచ్చు. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు ఆజ్ఞాపించాడు అంటే, దేవుడు ఎవరు? ఆజ్ఞాపించడం అనేది దేవుని యొక్క పొజిషన్ని తెలియపరుస్తుంది, దేవుని యొక్క స్టేచర్ అంటే ఆయన స్థాయిని తెలియపరుస్తుంది. ఏమిటి ఆయన స్థాయి? రాజు. ఎవరండి ఈయన? ఈ దేవుడు ఎవరు? రాజు. రాజుకు మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఉంటుంది, లేకపోతే ఆజ్ఞాపించగలిగే శక్తి ఉంటుంది. ఈ దేవుడు సర్వ సృష్టిని సృజించాడు, తన పోలికలో ఆదాము హవ్వను చేసుకున్నాడు. ఒక మాట చెబుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. చెబుతున్నాడు అనే మాట కన్నా కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. అన్ని వృక్ష ఫలములను మీరు తినొచ్చు, కానీ
మంచి చెడులను గురించి జ్ఞానమిచ్చే ఆ వృక్ష ఫలమును మాత్రం మీరు తినకూడదు, తింటే ఏమవుతుంది? నిశ్చయముగా మీరు చచ్చెదరు. ఇది ప్రభు చెప్పిన మాట. నిశ్చయముగా అని చెప్పనంటే ఇందులో అనుమానం ఏమి లేదు, ఇక చచ్చిపోవడమే. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఆజ్ఞ మీరితే ఏమవుతావు? చచ్చిపోతావు. ఇప్పటిదాకా వీళ్ళు దేవుని సహవాసంలో ఉన్నారు, ఇప్పటిదాకా దేవుడు సృజించిన చక్కటి వాతావరణంలో ఉన్నారు, ఇప్పటిదాకా దేవుని చేత పోషించబడుతున్నారు, ఇప్పటిదాకా దేవుని చేత సంరక్షించబడుతూ ఉన్నారు, ఇప్పటిదాకా దేవుని సన్నిధిలో సహవాసంలో ఆనందిస్తూ ఉన్నారు, ఇప్పటిదాకా జీవము కలిగి ఉన్నారు, ఇప్పటిదాకా మరణము లేకుండా ఉన్నారు. అయితే ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు. ఈ ఆజ్ఞ మీరినప్పుడు మీ జీవితంలోకి ఏమొస్తుందంటే మరణం వస్తుంది. దేవుని ఆజ్ఞ మీరినప్పుడు ఏమొస్తుందంట? మరణం వస్తుంది. ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడో చాలా కాలం వీళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఆ తర్వాత 3వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, 3వ అధ్యాయంలో 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఎవరా 3వ వ్యక్తి? సర్పము. ఆ సర్పం మాటలు విన్నారు వీళ్ళు. ఆ సర్పమును గురించి కొన్ని మాటలు అక్కడ రాయబడిని, చదువుతారా? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. యుక్తి అంటే తెలివి కలిగినది. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. దేవునికి వీళ్ళకి మధ్య సంబంధం బాగుంది, దేవునికి వీళ్ళకి మధ్య సహవాసం బాగుంది, దేవునికి వీళ్ళకి మధ్య పరిస్థితులన్నీ కూడా బాగున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఈ 3వ వ్యక్తి చెబుతున్న మాట ఎలా ఉంది? దేవునినే అనుమానించేలాగా ఉంది. ఏంటండి? దేవునినే అనుమానించేలాగా ఉంది. దేవుణ్ణి అనుమానించడం అంటే దేవుణ్ణి అవమానించడం అని చెప్పని అర్థం. దేవుణ్ణి అనుమానించడం అంటే దేవునిని అవమానించడం. చాలాసార్లు వాక్యం వింటూ ఉంటాం, కానీ వాక్యం నమ్మం. పేరుకైతే వింటాము, కానీ మనం చేసే పనులు చెప్తూ ఉంటాయి మన వాక్యాన్ని నమ్మట్లేదు అని చెప్పనని. మనం నిజంగా నమ్మితే ఏం చేస్తాం? ఆ వాక్యానికి విధేయత చూపిస్తాం, కారణాలు చెప్పం, పరిస్థితుల గురించి మాట్లాడడం, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద నెపాలు మోపం. కానీ మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించేవారుగా ఉంటాం. అలా చూపించట్లేదు అంటే అర్థం ఏంటి అని చెప్పనంటే దేవుని మాట మీద నాకు నమ్మకం లేదు. ఏమి లేదు? దేవుని మాట మీద నమ్మకం లేదు. అది నువ్వు ఏ పనైనా తీసుకోవచ్చు. అది నీ కుటుంబ విషయం కావచ్చు, నీ ఉద్యోగం విషయంలో కావచ్చు, లేకపోతే ఒక పని విషయంలో కావచ్చు, నువ్వు మాట్లాడే మాటల విషయంలో కావచ్చు. అది ఏదైనా సరే దేవుడు నిన్ను వద్దు అన్న పని నువ్వు చేస్తున్నావు అని చెప్పనంటే దేవుని మాట మీద నీకు నమ్మకం లేదు. లేదా దేవుడు చెయ్యి అన్న పని చేయకుండా ఇంకేదో చేస్తున్నావు అని చెప్పనంటే దేవుని మాట మీద నీకు నమ్మకం లేదు. గమనించండి, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దీంట్లో ఇంకొక అర్థం ఉంది. ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవించలేరో వారు దేవుని సహవాసంలో కూడా ఉండలేరు. వెన్ యూ కెనాట్ ట్రస్ట్ గాడ్, యూ కెనాట్ బీ విత్ గాడ్. నువ్వు దేవుని నమ్మలేనప్పుడు దేవునితో కూడా కొనసాగలేవు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవునికి నీకు మధ్య ఎలాంటి సంబంధము ఉండాలి అని చెప్పనంటే ఆయన నా జీవన ఆధారం. అంటే మనం బ్రతకడానికి ఆధారం ఆయన వల్లనే మనం బ్రతుకుతాం. కాబట్టి ఆయనకి మనకి మధ్య అన్యోన్యమైన సంబంధము, అన్యోన్యమైన సహవాసము ఉండాలి. ఆ అన్యోన్యమైన సంబంధము సహవాసం ఉండాలి అని చెప్పనంటే ఆయన మీద, ఆయన మాట మీద మనకు విశ్వాసం ఉండాలి. నోటితో విశ్వాసం ఉందని చెప్పడం చాలా తేలిక, కానీ అది మన క్రియల్లో కనబడాలి. నువ్వు విశ్వాసంతో ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించే ప్రయత్నం చేస్తావో అద్భుతాలు చూస్తావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి,
నీ జీవితంలో అద్భుతం జరగాలి అని చెప్పనంటే విశ్వాసం చాలా అవసరము. దేవుని మాట మీద విశ్వాసం చాలా అవసరము. అందుకనే చూడండి, దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న మాట, నేను మోషేకి తోడైనట్లుగా నీకు తోడై ఉంటాను. అయితే నీవు నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, అనుమానం లేదు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. మోషేకి తోడైనట్లుగా నీకు కూడా తోడుగా ఉంటాను. మోషేకి తోడయ్యుండి నేను ఎలాగైతే మోషేని తల ఎత్తుకునే విధంగా చేశానో, నా నామాన్ని మహింపరిచానో, ఘనపరిచానో, నీకు తోడై ఉన్నప్పుడు కూడా నువ్వేం చేస్తావు? నా నామాన్ని మహింపరుస్తావు, ఘనపరుస్తావు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే జరిగేది అది. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాడు, అయితే నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున, ధర్మశాస్త్రము నీకు అనుగ్రహించబడింది. ఏది బైబిల్స్ ఉన్నవాళ్ళు చూపించండి, మీ బైబిల్ చూపించండి. హల్లెలూయా. చూపించట్లంగా కొంతమంది బైబిల్ లేకుండా మందిరాలు రామాకండి. బైబిల్స్ ఉండాలి అందరి దగ్గర, ఓకే? బైబిల్ లేకపోతే నాకు చెప్పండి. మందిరంలో వదిలేసి వెళ్ళమాకండి బైబిల్స్, ఓకే? సో దేవుడు చెబుతున్నాడు కదా, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఇంకేమన్నాడు? నీవు నడిచి ప్రతి మార్గమున. అంతటి చొప్పున చెయ్యాలి అంటే ఏం తెలియాలి? ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలంటే ఏం తెలియాలి? ధర్మశాస్త్రం అంతటి చొప్పున తెలియాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? వాషింగ్ మెషిన్ ఇచ్చారండి, మాన్యువల్ ఇచ్చారండి. వాషింగ్ మెషిన్ ఇచ్చారు, మాన్యువల్ ఇచ్చారు. మాన్యువల్ చక్కగా చేతిలో పట్టుకున్నారు, తర్వాత జేబులో పెట్టుకున్నారు. మాన్యువల్ని చూసుకుంటున్నారు, అప్పుడప్పుడు వెళ్ళారు, స్విచ్ చేశారు. వాషింగ్ మెషిన్ మాత్రం స్టార్ట్ అవ్వట్లా. ఎన్ని స్విచ్లు నొక్కినా స్టార్ట్ అవ్వట్లా, ఎంత చేసినా స్టార్ట్ అవ్వట్లా. ఇక ఫోన్ చేశారు, నానా మాటలు మాట్లాడారు. ఎంత డబ్బులు తగలేసుకున్నాము, ఇలాంటిదని అంటగడతావు మాకు అని చెప్పేసి వాడు బెదిరిపోయాడు. వచ్చాడు, చూశాడు, బటన్ ప్రెస్ చేశాడు, స్టార్ట్ అయింది. అర్థం కావట్లా. అదేంటి, నేను స్విచ్లు వేసానుగా. అమ్మ, మీరు వేసిన స్విచ్లు వేరు, నేను వేసిన స్విచ్ వేరు. మీ చేతికి ఏమివ్వబడింది? మాన్యువల్ ఇవ్వబడింది. మీరేం చేయాలి? మాన్యువల్ని క్షుణ్ణంగా, అంటే శ్రద్ధగా చదవాలి. స్విచ్లు ఉన్నాయి కదా అని చెప్పి అన్ని స్విచ్లు నొక్కడం కాదు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ నొక్కడం కాదు. ఏ స్విచ్ వేస్తే అయితే ఇది ఆన్ అవుతుందో ఆ స్విచ్ నొక్కాలి అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తాడు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవకపోతే జరిగేది కూడా అదే. ప్రభువా ఎక్కడున్నావు నాయనా? ప్రభువా నా ప్రార్థన వింటున్నావా? ప్రభువా నా పరిస్థితి చూస్తున్నావా? ప్రభువా ఏమైపోయావు నాయనా? ఇలాంటి ప్రార్థనలు, అనవసరమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రభు అంటాడు, నువ్వు చదివావా? అమ్మ చదివారా? ఏం చదివారు? చదివారా? ఈరోజు వాక్యం చదివిన వాళ్ళు చేతులు చూపించండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేనికి చేయి ఊపుతున్నావు నువ్వు? నువ్వే దేనికి ప్రైజ్ ద లార్డ్? చదవనందుక? ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా చదవాలి. వాక్యం ఇవ్వబడిందే మనకందుకు, ఏదో అలవాటుగా కాదు, ఆచారంగా కాదు. దేవుడు ఏం చెబుతున్నాడో ఆ వాక్యం ద్వారా దాన్ని మనం తెలుసుకున్నట్లుగా, ఆ ప్రకారం మనం నడుచుకున్నట్లుగా చదవాలి. అందుకే దేవుడు మరీ మరీ చెబుతున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను కానీ నేను ఇచ్చిన వాక్యాన్ని నువ్వు చదవాలి. నేను తోడుగా ఉంటాను కానీ నేను ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించాలి. నేను నీకు తోడుగా ఉంటాను కానీ ఆ వాక్య ప్రకారం జీవించే విషయంలో జాగ్రత్త పడాలి. కాబట్టి క్రైస్తవునికి వాక్యము గోడల మీద కాదు, ఇళ్ల మీద కాదు, బళ్ళ మీద కాదు, గుళ్ళ మీద కూడా కాదు. మరి ఎక్కడ రాజు? ఎక్కడ నతానియేలు?
హృదయములో. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలండి? మన హృదయములో ఉండేటట్లుగా వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి. అందుకు దేవుడిచ్చింది. హృదయంలో వాక్యం లేకపోతే నువ్వేం చేస్తావు? వాక్యాన్ని మర్చిపోతావు. వాక్యం తెలియదు నీకు. అప్పుడు నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తావు. అదే చెబుతున్నాడు, నీ మార్గం అంతట్లో నీవు చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. హల్లెలూయా. నీకు తెలియాలి ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలియాలి. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు తెలియాలి. ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడవకూడదు తెలియాలి. పోయిన వారం ఒక మాట చెప్పాను, మీకు తెలిసింది. ఏమిటా మాట? ఏది ఏమైనా ఆదివారాలు పనులు పెట్టుకోవద్దు అన్న మాట విన్నారా? మీరు విన్నారా అందరూ? మరి ఆ ప్రకారంగా జీవిస్తున్నారా? ఆలోచించండి. కేవలం వినడం కాదు, వినిన దాన్ని ఆచరణలో పెట్టాలి. ప్రభు చెప్తున్నాడు, నీ మార్గం అంతట్లో నువ్వు చక్కగా ప్రవర్తించే విషయంలో జాగ్రత్త పడు. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొట్టిల్లకూడదు, నువ్వు తొలగకూడదు. వాక్య నిమిత్తం నీకు కష్టం వచ్చినా, వాక్య నిమిత్తం నీకు శ్రమ వచ్చినా, వాక్య నిమిత్తం నీకు శోధన వచ్చినా, వాటన్నిటిని పక్కన పెట్టి, ప్రభువా నేను ముందు నీ సన్నిధిలో పడిపోతానయ్యా, రా ఇక్కడికి వచ్చి పడిపో. ప్రభు పట్టుకొని లేవనెత్తాడు నిన్ను. హల్లెలూయా. ఎప్పుడైనా రన్నింగ్ రేస్ చూసారా? మన ఈదుల్లో పరిగెత్తే రన్నింగ్ రేసులు కాదు. ఒలింపిక్స్లో రన్నింగ్ రేసులు చూడండి ఒకసారి. వాళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తి 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 ఇక ఓపిక లేక ఆ లైన్ అక్కడ ఉంటుందండి. ఆ ఫస్ట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇక పరిగెత్తలేక చేసేదేమో లేక దాని పడిపోతాడు. మనం అనుకుంటాం, అమ్మో దెబ్బలు తగులుతాయేమో. వాళ్ళ ఎన్ని చూడరు, నేను విన్ అయ్యానా లేదా, లైన్ పట్టుకున్నానా లేదా. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి? ఆయన సన్నిధిలో నేను పడిపోతే చాలు, ఆయన సన్నిధిలో ఉంటే చాలు, నన్ను ఆయన లేవనెత్తాడు. హల్లెలూయా. నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా. నీ సన్నిధిలో ఉంటే నాకు క్షేమమయ్యా, నీ సన్నిధిలో ఉంటే నాకు ధైర్యమయ్యా, నీ సన్నిధిలో ఉంటే నాకు ఆనందమయ్యా, నీ సన్నిధిలో ఉంటే నాకు మేలయ్యా. అందుకనే 27వ కీర్తనలో రాయబడిన మాట, నేను యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. దేవుడు ఎంత భాగ్యం ఇస్తున్నాడో బాంబే కాలనీ ప్రజలకి. ఏమిటా భాగ్యం? ఏమండి, ఎన్ని రోజులండి మనకి వాక్యం 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 ప్రార్థన, వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన. ఎన్ని అవకాశాలు. దావీదు అడుగుతున్నాడు, నా జీవిత కాలం అంతా నేను ఏం చేయడానికి ఇష్టపడుతున్నాను? నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంతకుముందు ఇంకో మాట రాయబడి ఉంది, ఆయన వాక్యమును ధ్యానించుటకును, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరి, దేవుని ఎరిగిన వాళ్ళు చెప్పే మాట ఇది. కాబట్టి యెహోషువతో దేవుడు అదే చెబుతున్నాడు, నీ మార్గం అంతట్లో నువ్వు చక్కగా ప్రవర్తించే విషయంలో జాగ్రత్త పడు. ఎందుకంటే నీ మార్గం అంతట్లో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ మార్గం అంతట్లో నీ దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. నీ మార్గం అంతట్లో నీ దేవుడు నీకు రక్షకుడిగా ఉంటాడు. నీ మార్గం అంతట్లో నీ దేవుడు నీకు విమోచకుడిగా ఉంటాడు. నీ మార్గం అంతట్లో నీ దేవుడు నీకు మేలు చేసేవాడుగా ఉంటాడు. నువ్వు జాగ్రత్త పడకపోతే ఏమవుతుంది? ఇదంతా కోల్పోతావు. ఏం కోల్పోతావు? దేవుణ్ణి కోల్పోతావు. ప్రియ సహోదరి, అందుకని ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ 3వ వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, ఆ 3వ వ్యక్తి చెప్పిన మాటలు ఎలాగున్నాయంటే దేవుని పట్ల అవిశ్వాసం వచ్చే విధంగా ఉన్నాయండి. ఎలాంటి మాటలండి? అవిశ్వాసం వచ్చే మాటలు. కాబట్టి ప్రియ సహోదరి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త. కొంతమందితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని మీద మనసు ఉండదు. ఆ సినిమా చూసావా వదినా? ఆ సీరియల్ చూసావా వదినా? ఆ హీరో చాలా బాగున్నాడు, చాలా భలే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు హీరోయిన్కే కష్టాలా? కనీసం ఈ వారం అన్నా సరే నవ్వుద్దా?
వచ్చే ఎపిసోడ్లో అన్న అసలు పరిస్థితి మారుద్దా? ఈ కుటుంబంలో ఎప్పటికన్నా మంచి జరుగుద్దా? అసలు ప్రపంచంలో లేని కష్టాలు నీళ్ళకే ఉంటాయి. వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడుస్తారు, వాళ్ళు నవ్వితే వీళ్ళు నవ్వుతారు, వాళ్ళు తింటే వీళ్ళు ప్లేట్లు అన్నం పెట్టుకొచ్చుకుంటారు. ఏమండి ఇదేమి ఎంత అండి? దేని చేత నడిపించబడుతున్నారు మనోళ్ళు? సీరియల్స్ చేత, సినిమాల చేత నడిపించబడుతున్నారు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో వాళ్ళ మాటలు నిన్ను అవిశ్వాసంలో నడిపిస్తున్నాయేమో, జాగ్రత్త. పర్వాలేదులే, ఒక వారం మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది, ఈ పని పోతే మళ్ళా రాదు. పర్వాలేదులే, ఒకరోజు ప్రార్థన చేయకపోతే ఏమైంది, సాయంత్రం వచ్చి చేసుకోవచ్చులే, ఉదయాన్నే లేచి చేసుకోవచ్చులే, పర్వాలేదులే, ఈరోజు వాక్యం చదవకపోతే ఏమైంది. ఆరంభ సోరత్వం అంటారు, తెలుసా అండి? ఏంటి ఆరంభ సోరత్వం అంటే? విద్య ఏంటి ఆరంభ సోరత్వం అంటే? ఆరంభం అంటే ప్రారంభం. సో ప్రారంభంలో కొంతమంది అసలు అబ్బో ఆ ఇంట్రెస్టే వేరు. కొంతకాలం క్రితం ఒక మాట చెప్పాను నేను. ఏం చెప్పాను? ప్రతిరోజు వాక్యము చదివి గ్రూపులో పెట్టండి. కొంతకాలం అసలు బుల్లెట్ లాగా వచ్చినాయి అన్నమాట జవాబులు. టక 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 క్రమంగా ఈరోజు 2 పెడుతున్నారు. ఎంతమంది అండి? 2 పెడుతున్నారు. మిగతా వాళ్ళకి ఏమైంది? ఏమైపోయినాయి బుల్లెట్లన్నీ? ఏంటి దేశనగర్ మందిరానికి వెళ్ళిందా? ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, జాగ్రత్త. అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నామేమో, జాగ్రత్త. అవిశ్వాస సంబంధమైన పనులు పెట్టుకున్నామేమో, జాగ్రత్త. అవిశ్వాస సంబంధమైన స్నేహాలు పెట్టుకున్నామేమో, జాగ్రత్త. ఇప్పుడు దాకా దేవుని బిడ్డలతో ఉన్నావు నువ్వు, ఒక్కసారి దేవుని బిడ్డలకు కాని వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? వాళ్ళు ఏమంటారు? అరే బాబాయ్ కొత్త సినిమా వచ్చిందిరా వెళ్దాం. సిగ్గుండాలి నువ్వు అలాంటి వ్యక్తులతో కలిస్తే. వదిలేసావు. నువ్వు ఏం వదిలేసావు? అసహ్యమైన జీవితాన్ని వదిలేసావు, పాపిష్టి జీవితాన్ని వదిలేసావు, నీచమైన జీవితాన్ని వదిలేసావు. మళ్ళా దాన్నే పట్టుకుంటే వాక్యంలో ఒక మాట రాయబడింది, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కడగబడిన పంది మరలా ఆ బురదలోకి వెళ్ళినట్టుగా ఎలాగున్నారండి జనం? పాత స్నేహాలు. ఎందుకండి నీకు పాత స్నేహాలు, పాపిష్టి స్నేహాలు ఎందుకు? ఎవరితో తిరగాలో నీకు తెలియదా? ఎవరితో స్నేహాలు చేయాలో నీకు తెలియదా? ఎవరితో మాట్లాడాలో నీకు తెలియదా? ఎవరితో మాట్లాడకూడదో నీకు తెలియదా? ఎందుకంటే వాళ్ళు నిన్ను ప్రభావితం చేస్తారు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, నీ దేవుని మీదే ప్రశ్నించేలాగా చేస్తారు, నీ దేవుని మీదే అవిశ్వాసం వచ్చేలాగా చేస్తారు, నీ దేవునికి దూరం అయిపోయేలాగా చేస్తారు. నీ దేవుని వలన నువ్వు పొందుకునే మేళ్లను నువ్వు పొందుకొనివ్వకుండా చేస్తారు. ఈ లోకంలో ఉన్నంత చెత్త అంతా నీకు ఇస్తారు. లోకంలో ఏముందండి? చెత్తే. మనుషులు ఏమేరుకుంటున్నారు? చెత్తేరుకుంటున్నారు. చెత్తేరుకొని ఇదే ఐశ్వర్యం అని చెప్పి అనుకుంటున్నారు. ఇలాగే ఒక ప్రాంతంలో ఒక రాజ్యంలో మరి రాజు చనిపోయాడంట. రాజు చనిపోతే తర్వాత ప్రిన్స్ అంటే రాజకుమారుడు రాజు అవ్వాలి. ఎప్పుడైతే మరి రాజకుమారుడు రాజు అవ్వాలి అని చెప్పేసి ప్రపోజల్ వచ్చిందో, శత్రువులు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఈ రాజకుమారుణ్ణి మరి అపహరించి అతన్ని తీసుకెళ్ళి ఒక అరణ్యంలో ఒక మేడగదిలో పెట్టారంట, బంధించారంట. ఓకే, సో పైన మేడగదిలో బంధించారు, అటుపక్క ఎవరు రారు. మరి అలాంటి ప్రదేశం. ఈ రాజకుమారుడు ఆ పైన మేడగదిలో నుండి ఆ కిటికీ దగ్గర నుండి చూస్తున్నాడంట, ఎవరన్నా వస్తారేమో, ఎవరన్నా సహాయం చేస్తారేమో. ఎవరు రావట్లా. చివరికి ఆ మార్గంలో మన నతానియేలు లాంటి ఒక బాటసారి వచ్చాడంట. ఏమిటది? బాటసారి. బాటసారి అంటే మార్గంలో వెళ్ళేవాడు అని చెప్పాను, అంతే నాయన, వేరేదేం కాదు. ఓకే, బాటసారి అని చెప్పానంటే ఆ మార్గంలో నడిచేవాడు అని చెప్పని అర్థం. సో అలాగా నడుచుకుంటూ వెళుతుంటే ఈ రాజకుమారుడు చూసి అనుకున్నాడంట, ఇతను గనక నా వైపు చూస్తే నన్ను విడిపిస్తాడు, నన్ను బయటికి తీసుకొస్తాడు, ఆ తర్వాత నేను ఏదో ఒక విధంగా అతను రుణం తీర్చుకుంటాను, తనకి ఆస్థానంలో ఉన్నతమైన స్థాయి ఇస్తాను, మంచి స్థితిలో పెడతానని చెప్పానని. ఎలాగా వాడిని చూడాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి చూశాడంట. రాజకుమారుడికి ఏం తక్కువ ఉండదు, బంగారం తక్కువ ఉండదు కదా. సో మెడలో హారం తీశాడంట. ఆ హారం తీసి ఇసిరేసాడంట. ఇసిరేసేటప్పటికల్లా అతని ఎత్తి మీద నుంచి కింద పడింది. ఒక్కసారి ఏం కనపడుతుంది? ముందు బంగారం కనపడుతుంది. వెంటనే అడు చూశాడంట, ఇటు చూశాడంట, వెనక్కి చూశాడంట, పక్క చూశాడంట, ఎవరు కనపడలా. తీసి లోపల పెట్టుకున్నాడు. ఏమండి,
కొంతమంది అంతే కదా, దారిలో చిల్లర కనపడితే కామ్గా నాకేం తెలియదు, నాకేమీ తెలియదు, నేను ఎవరిని చూడలేదు, ఎవరు నన్ను చూడలేదు. జాగ్రత్త ప్రియ సహోదరి. అటు ఇటు తిరిగాడు, లోపల పెట్టేసుకున్నాడు, ఇక ముందుకు వెళ్తున్నాడంట. వీడేంట్రా నా వైపు చూస్తాడని చెప్పేసిందని నేను హారం విసిరితే అటు ఇటు తిరిగి లోపల పెట్టుకున్నాడు ఏంటి అని చెప్పేసి మళ్ళా చూసి చేతికి ఉంగరం ఉంది. ఈసారి ఆ ఉంగరం విసిరాడంట. ఆ ఉంగరం పడింది తన ముందు. మళ్ళా అటు ఇటు చూశాడు, ఎక్కడి నుంచి వస్తుంది బంగారం అని చెప్పనని ఆ ఉంగరం కూడా తీసి లోపల పెట్టుకొని ఇక ఒక పొల్ల ఉంటే పక్కన ఆ పొల్ల తీసుకొని తవ్వుతున్నాడంట. ఏం తవ్వుతున్నాడు? మట్టిని తవ్వుతున్నాడు. ఏమొస్తుంది మట్టి తవ్వితే? ఏమొస్తుంది రాజు చెప్పు, ఏమొస్తుందో అంటే ఇంకేమైనా వస్తుందేమన్నాడు. చూస్తున్నాడు ఆ వైపు, మట్టే వస్తుంది, ఇంకేం రాదు. ఏం చేస్తున్నాడు? తవ్వుతున్నాడు. మట్టే వస్తుంది, ఏమీ రావట్లా. ఈ రాజకుమారుడికి అర్థం కావట్లే, ఒరే నేనేం చేస్తున్నాను, నేను బంగారం ఎందుకు వేస్తాను? నా వైపు చూస్తాడని కదా వేస్తుంది. నేను తర్వాత వాడిని ఉన్నతమైన స్థానంలో పెడదామని చెప్పి అనుకున్నాను కదా, ఆ స్థానంలో పెడదామని చెప్పి అనుకున్నాను కదా, వాడికి కృతజ్ఞత కలిగి మంచి స్థితిలో పెడదామని చెప్పి అనుకున్నాను కదా, వీడేంటి కింద దిగుతాడు అని చెప్పేసి అని రూమ్ అంతా తిరిగితే ఒక మరచెంబు కనపడిందంట. అక్కడ ఏం కనపడిందండి? సో మీకు విషయం అర్థమైపోయినట్టు ఉంది. మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఆ మరచెంబు తీసుకొని ఒక్కసారి వేసాడంట అండి. ఎక్కడ తగిలింది? ఒక్కసారి తల మీద తగిలింది. తలగానే ఎవడ్రా వాడు వేసింది? అప్పుడు చూశాడంట పైకి. ఏమండి, అప్పుడు దాకా కింద ఎదుగుతున్నాడు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది? కింద నుండి కాదు వచ్చింది, పైనుండి వచ్చింది. ప్రియ సహోదరి, మనకు దేవుడు ఇస్తున్నాడు. ఎవరి వైపు చూడాలి? మనం దేవుని వైపు చూడాలి. లోకం వైపుగా చూడాల్సింది, లోకస్తుల వైపుగా చూడాల్సింది. నువ్వు లోకం వైపు చూస్తే, లోకస్తుల వైపు చూస్తే ఇందాక వాడు తవ్వినప్పుడు ఏమొచ్చింది? మట్టి వచ్చింది. అదే వస్తుంది మనకు కూడా. నువ్వు ఏమీ సంపాదించుకోలేవు. నువ్వు అనుకుంటావు ఏదో పోగేసుకున్నానని చెప్పి అనుకుంటావు, కానీ వాస్తవానికి నీ అక్కడికి రాదది. కొంతమంది సంపాదిస్తారు, అక్కడికి రాదా సంపాదన. కష్టపడతారు, అక్కడికి రాదా కష్టాజితం. ఎంతగానో మరి పనులు చేస్తారు, కానీ దానివల్ల మేలు పొందుకోలేరు, మేలు అనుభవించలేరు. ప్రియ సహోదరి, నీ కష్టాజితాన్ని ఆశీర్వదించాల్సింది ఎవరు? దేవుడు. నువ్వు సంతోషపడినట్లుగా, నీ కష్టాజితాన్ని ఆనందించినట్లుగా, అనుభవించినట్లుగా నేను ఆశీర్వదించాల్సింది ఎవరు? దేవుడు ఆశీర్వదించాలి. ప్రియ సహోదరి, నువ్వు కష్టపడి అనారోగ్యం పాలైతే ప్రయోజనం ఏముందండి? నువ్వు కష్టపడి హాస్పిటల్ పాలైతే ప్రయోజనం ఏముందండి? కష్టపడి కుటుంబంలో సంతోషం లేకపోతే ప్రయోజనం ఏముందండి? ఇవన్నీ కూడా దేవుని మీద ఆధారపడినాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నీతో పాటు వస్తాను, నువ్వు ఒక్కడ వెళ్ళొద్దు. నేను నీతో పాటు వస్తాను, కానీ నీతో పాటు రావాలి అని చెప్పనంటే నువ్వు ఒక విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున ప్రవర్తించే విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నీ మార్గం అంతటిలో కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా చక్కగా ప్రవర్తించే విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. మూడో వ్యక్తి మాట విని మార్గం తప్పావా, నీ మార్గము ఎక్కడికి వెళ్తుంది? అయోమయ మార్గంలోకి వెళ్ళిపోతుంది, ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. ఆదాము హవ్వలు ఎవరి మాట వింటున్నారండి? సర్పం మాట వింటున్నారు. ఆ సర్పం మాటలు అలాగున్నాయి. నిజమా? దేవుడు చెప్పాడా? అలా చెప్పాడా? ఏమండి, ఇలాగే మాట్లాడతారండి దేవుని ఎరగని వారు. ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో మళ్ళీ వస్తున్నట్టు ఉన్నాయి ఎలక్షన్స్. నిన్న మొన్న చెప్పారు నాకు, దానికి కూడా డబ్బులు రెడీ చేసుకుంటున్నారంట. వాళ్ళేం రెడీ చేసుకుంటే మనోళ్ళు కూడా రెడీ అవుతున్నారు. దేనికి? వరదలు సరిపోలేదు ఇంకా, ఏంటంటే దీనికి కూడా రెడీ అవుతున్నారు. ప్రియ సహోదరి, వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఆలోచిస్తావు, ఏ డబ్బు తీసుకోవాలి, ఏ డబ్బు తీసుకోకూడదు, ఏది మేలు ఏది కీడు అనేది నువ్వు తెలుసుకుంటావు. దేనివల్ల నీకు క్షేమం కలుగుతుంది, దేనివల్ల నీకు నష్టం కలుగుతుంది, దేనివల్ల నీకు ఆశీర్వాదం కలుగుతుంది, దేనివల్ల నీకు శాపం కలుగుతుంది, నువ్వు తెలుసుకోగలుగుతావు ప్రియ సహోదరి. కాబట్టి దేవుడు చెప్పాడు, నీ మార్గం అంతట్లో నువ్వు చక్కగా ప్రవర్తించే విషయంలో జాగ్రత్త పడు. అన్ని వృక్ష ఫలాలు నీకు ఇస్తున్నాను, స్వేచ్ఛను ఇస్తున్నాను, స్వాతంత్రాన్ని ఇస్తున్నాను. అన్నిటిని నువ్వు అనుభవించు, ఆనందించు, ప్రభువుని స్తుతించు, ప్రభు సహవాసంలో ఆనందించు. కానీ ఆ ఒక్కటి మాత్రం చేయొద్దు. నీ సహవాసాలు తప్పుడుగా ఉన్నప్పుడు
ఆ ఒక్కటే నువ్వు చేస్తావు. నేను మారు మనసు పొందిన తర్వాత ఒక మ్యారేజ్కి వెళ్ళాలి నేను. ఆ మ్యారేజ్ నా పాత స్నేహితులకు సంబంధించింది. నాకు ఎందుకన్నా డౌట్ వచ్చింది. నన్ను ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తున్నారో ఆ బ్రదర్ని అడిగాను, బ్రదర్ మరి మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, మరి నేను వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను అంటే ఒక ప్రశ్న అడిగారు, రవి ఆ సంబంధాలని నువ్వు వదిలేసుకున్నావు కదా, మళ్ళీ అవసరమా అన్నారు. నేను వెళ్తే ఏమవుతుంది? నేను వదిలిపెట్టిన వారందరూ కూడా, నేను విడిచిపెట్టిన వాళ్ళందరూ కూడా హాయ్ హలో అని చెప్పేసి మొదలు పెడతారు. ఇక మళ్ళా అవే మాటలు, అదే భాష, అదే పద్ధతులు, అవే ఆలోచనలు. అందుకనే నువ్వు సంబంధాలు, నీ సహవాసాలు, నీ స్నేహాలు విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బూతులు మాట్లాడితే 2-3 రోజులు నువ్వు బాగానే ఉంటావు, వారం తర్వాత నీ నోటి వెంట కూడా ఏదో ఒకటి స్లిప్ అవుద్ది. నీ చుట్టుపక్కల వాళ్ళు సినిమాలు చూస్తే ఏదో ఒకరోజు నీకు కూడా ఏమనిపిస్తుంది, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాలని చెప్పి అనిపిస్తుంది. నీ చుట్టుపక్కల వాళ్ళు సీరియల్స్ చూస్తే నీకు కూడా ఏమనిపిస్తుంది, వెళ్ళాలని చెప్పి అనిపిస్తుంది. నీ చుట్టుపక్కల వాళ్ళు మందిరానికి వెళ్ళకపోతే నీకేమనిపిస్తుంది, ఏదో ఒకరోజు. జాగ్రత్త. 3వ వ్యక్తితో జాగ్రత్త. నీ జీవితంలో 3వ వ్యక్తి ఉన్నారా? నీ జీవితంలో 3వ వ్యక్తి ఉన్నారా? దేవునికి దూరం చేసే ఆ 3వ వ్యక్తి, దేవునికి దూరం చేసే ఆ పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? అవి వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, స్నేహాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, సహవాసాలు కావచ్చు, అది ఏదన్నా కావచ్చు. దేవుని పట్ల అవిశ్వాసాన్ని కలుగజేసేది ఏదన్నా నీకు క్షేమం కాదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. నీకు అవతల పక్క నుంచి ఎన్ని కోట్లు వచ్చినా వదిలేసుకో వాటిని. అది నీకు క్షేమం కాదు, అది నీకు మేలు కాదు. గమనిస్తున్నారా? వీళ్ళు ఏం చేశారు? ఆ మాటల్ని కొనసాగించారు. ఎప్పుడైతే మాటల్ని కొనసాగిస్తారో ఏమైంది? అయితే తోట మధ్య అధికమైన మాటల్లో ఏముండక మానదు, దోషం ఉండక మానదు. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా ఏముండక మానదు, దోషం ఉండక మానదు. గమనిస్తున్నారా? ఒకానొక చెల్లి, మంచి అమ్మాయి, యాక్టివ్గా ఉండే అమ్మాయి, కానీ ఒకానొక పరిస్థితుల మధ్యలో ఆ చెల్లి మరి ఆత్మీయంగా పడిపోయింది. తర్వాత నేను మాట్లాడాను. ఏ స్థితికి వచ్చేసిందంటే ఆ చెల్లి ఒకానొక టైంలో నా ఫోన్ కూడా ఎత్తలేదు. అంత దూరం అయిపోయింది. చాలా గౌరవం నేనంటే. అలాంటి అమ్మాయి చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ తర్వాత పరిస్థితులు కాస్త సెట్ అయిన తర్వాత అమ్మాయి కోసం ప్రార్థన చేశాను, చాలామంది ప్రార్థన చేశారు. కాస్త సెట్ అయిన తర్వాత అడిగినప్పుడు ఆ చెల్లి చెప్తున్న మాట, అప్పుడేంటో అలా మాట్లాడేశాను, అలా అనవసరంగా మాట్లాడాను, అనవసరంగా మాట్లాడటం వలన అనవసరమైన శోధనలో పడిపోయాను. దానివల్ల ఏమైంది? ఆత్మీయంగా చాలా నష్టపోయింది. ప్రియ సహోదరి, నీ జీవితంలో అనవసరమైన స్నేహాలు, అనవసరమైన సంబంధాలు, అనవసరమైన సహవాసాలు ఉన్నా అవి నేనేం చేస్తాయి? ప్రభువుకు దూరం చేస్తాయి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు ఒక మాట చెప్పాడు, నేను చెప్పింది మీరు చేయనప్పుడు, నా ఆజ్ఞని మీరు అతిక్రమించినప్పుడు మీకేమొస్తుంది? నిశ్చయముగా మీరు చచ్చెదరు, అంటే మరణం వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ఆ సర్పం మాట విన్నారో ఏం జరిగిందండి? మరణం వచ్చిందా? మరణం వచ్చినట్టుగా కనిపించట్లేదు, కానీ వీళ్ళ జీవితంలో ఏమొచ్చింది? దేవునికి వీళ్ళకి మధ్య ఎడబాటు వచ్చింది. అప్పటిదాకా ఏదైనా వనంలో ఉన్నారు, అప్పటిదాకా తండ్రి సహవాసంలో ఉన్నారు, అప్పటిదాకా ఆనందంలో ఉన్నారు, అప్పటిదాకా ఎంతో ధైర్యంగా ఉన్నారు. సడన్గా భయము, సడన్గా ఆందోళన, సడన్గా సిగ్గు, పిరికితనం, ఇవన్నీ కూడా వాళ్ళలో వచ్చేసినాయి. ఇంతకుముందు లేవే, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా? దేవుని మాట విననప్పుడు జరిగే పరిస్థితులు ఇవి ప్రియ సహోదరి. ఏదైనా వనాన్ని కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవుని సహవాసము కోల్పోయారు. ఆత్మీయంగా వాళ్ళు మరణించారు. ఏమయ్యారండి? ఆత్మీయంగా వాళ్ళు మరణించారు. ఆత్మీయంగా మరణించడం అంటే దేవునికి దూరం అవడమే ఆత్మీయంగా మరణించటం. ఆత్మీయంగా మరణించిన వాడు దేవునికి ఇష్టముగా జీవించలేడు. ఆత్మీయంగా మరణించిన వాడు దేవుని సన్నిధిలో ఉండలేడు. ఆత్మీయంగా మరణించిన వాడు దేవునిలో ఆనందించలేడు. ఏమండి, జ్వరంగా ఉన్నవాడి దగ్గర తీసుకెళ్ళి బిర్యానీ పెట్టండి, నీ ముందు కాదులే,
జ్వరంగా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి బిర్యానీ పెడితే తినగలుగుతారు వాళ్ళు? కోవిడ్ టైంలో మీ సంగతి ఏమో కానీ నా సంగతి చెప్తున్నాను నేను. చాలా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, కానీ రుచి తెలిసేది కాదు, ఏదో గడ్డి తిన్నట్టుగా ఉండేది. అనేవాడిని శాంతితోటి, వాళ్ళు కాదు కానీ నువ్వు చేయి శాంతి, వాళ్ళు చేసేది నాకేం నచ్చట్లేదంటే తననేది, నేను చేసినా వాళ్ళు చేసినా ఎవరు చేసినా ఒకటే. విషయం ఏంటి అని చెప్పానంటే ఎవరి నోరు పాడైపోయింది? నా నోరు పాడైపోయింది. సో కోవిడ్లో ఒక సిమ్టమ్ ఏంటది? టేస్ట్ తెలియదు. దేవునికి దూరమైనప్పుడు కూడా దేవునిలో ఉన్న మాధుర్యం నీకు అర్థం కాదు, దేవుని ప్రేమ నీకు అర్థం కాదు, దేవుని సన్నిధిలో ఉన్న శక్తి నీకు అర్థం కాదు, దేవునిలో ఉన్న మంచితనం నీకు అర్థం కాదు. లోకంలో ఉన్నవే నిజమని చెప్పి అనుకుంటావు, లోకంలో ఉన్న వాటినే మంచివని చెప్పి అనుకుంటావు, లోకంలో ఏవైతే నీ కీడు చేస్తాయో వాటిల్నే మేలైనవి అని చెప్పినని అనుకుంటావు, నష్టపోతావు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కాబట్టి ఆత్మీయమైన మరణం ఎప్పుడైతే వచ్చిందో, ఆత్మీయమైన మరణం మనిషిని భౌతికంగా కూడా చంపేస్తుంది. మొట్టమొదటి మరణం రికార్డ్ అయింది బైబిల్లో ఎన్నో అధ్యాయంలో? 4వ అధ్యాయంలో. ఎక్కడ రికార్డ్ అయిందండి? హేబేలు విషయంలో ఏం జరిగింది? ఆదాము హవ్వల కుమారులైన ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. ఇద్దరి మధ్యలో ఏమొచ్చిందండి? గొడవ వచ్చింది. దేవుని బిడ్డల మధ్యలో గొడవలు రావచ్చా? గొడవకు గల కారణం ఏంటండి? అసూయ ఏం తీసుకెళ్ళింది? ఏం చేసింది? ద్వేషము. అసూయ ఏం చేసిందండి? ద్వేషము పగలాగా తీసుకెళ్ళింది. ఆ పగ మనిషిని చంపేసేలాగా తీసుకెళ్ళింది. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో గొడవలు లేవు? ఎంత గొడవలు! చచ్చిన నీతో మాట్లాడను ఈ స్టేట్మెంట్లు. ఎంతకాలం అంట? చచ్చిపోతే ఇంకేం మాట్లాడతాడండి? నాకు అర్థం కాదు. చచ్చిన నీతో సమాధాన పడను, ఎవరితోనో సమాధాన పడతాను, నీతో మాత్రం సమాధాన పడను. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, తన వెలుగులోను నన్ను చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకటిలోనే ఉన్నాడు. మీనింగ్ మరణములోనే ఉన్నాడు. చదువుతారా? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నేను దేవుని బిడ్డని చెప్పుకోవద్దు. నువ్వు దేవుని బిడ్డని చెప్పుకుంటా ఎవరి పట్ల పగబడుతున్నావేమో. పగ నీ లక్షణం కాదు. పగ ఎవరి లక్షణం? అపవాది లక్షణం. పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, కోపాలు ఇవన్నీ కూడా అపవాది లక్షణాలు, దేవుని బిడ్డల లక్షణాలు కాదు. దేవునికి దూరమైన వ్యక్తుల్లో ఇవి ఉంటాయండి. పగతో రగిలిపోతూ ఉంటారు కొంతమంది. ఏమండి, నిప్పేసినట్టుగానే బగ మండుతూ ఉంటారు. పడుకున్నదే మంట, లెగిసినాదే మంట. ఎంత మజ్జిగ ఇచ్చినా చల్లారదు, ఎంత చెరుకు రసం ఇచ్చినా చల్లారదు, ఎంత పానకం ఇచ్చినా చల్లారదు. అదొక భయంకరమైన మంట. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు దేవుని బిడ్డని చెప్పుకుంటూ నీ సహోదరుని ద్వేషిస్తున్నావా? ఇంకా నువ్వు చీకట్లోనే ఉన్నావు, అంటే నువ్వు మరణంలోనే ఉన్నావు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవునికి దూరం అయ్యారో ఆ ఇంట్లోకి ఏం ప్రవేశించింది? మరణం ప్రవేశించింది. ఆ మరణమే ఆ కుటుంబంలో భౌతికమైన మరణం వచ్చే విధంగా చేసింది. ఆ కయీను సహోదరుడి పట్ల అసూయ కలిగి ఉన్నాడండి. అరే, వీడు నా సహోదరుడు కదా అనే మనసు కూడా లేదు. ఈరోజు అన్న చెల్లెలకి లేదు, అక్క తమ్ముడికి లేదు, అన్న తమ్ముళ్ళకి లేదు, అక్క చెల్లెలకి లేదు, అక్క తమ్ముళ్ళకి లేదు, ఎవరికీ లేదండి. చాలా వరకు పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరు, అంటే ఎలా ఉంటున్నాము? మరణంలో ఉంటున్నాము. నాకు మేలైంది నాకు జరిగితే చాలు, నాకు లాభం వస్తే చాలు, నాకు మంచి జరిగితే చాలు అని చెప్పి ఆలోచిస్తున్నాం తప్ప అవతల వాళ్ళు ఏమైపోతున్నారని దాని గురించి ఆలోచించని పరిస్థితి ఈరోజు. గమనిస్తున్నారా? ఆ ఇంట్లోకి మరణం వచ్చింది. కయీను సహోదరుడు అని కూడా చూడకుండా ఏం చేశాడండి? చంపేశాడు. అప్పుడు కానీ పగ చల్లారలా.
అప్పుడు దేవుడు ఊరుకున్నాడా? ఏం చేశాడు? యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. నేను కావలివాడినా అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఆయన, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ లేదు, ప్రేమ లేదు. తమ్ముడు గురించి అడిగితే అన్నకి ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా, ఏమాత్రం కూడా మరి తమ్ముడు పట్ల ఇష్టం లేకుండా ఎంతో కోపంతో క్రూరత్వంతో మాట్లాడుతున్నాడు. ఏమండి, కుటుంబాల్లో ఈరోజు ఇలాంటి పరిస్థితులు లేవా? ముఖ్యంగా డబ్బు దగ్గర ఏం చేయడానికైనా తెగిస్తున్నారండి. ఏమైపోయినా పర్వాలేదు, అన్న ఏమైపోయినా పర్లేదు, తమ్ముడు ఏమైపోయినా పర్లేదు, అక్క ఏమైపోయినా పర్లేదు, చెల్లి ఏమైపోయినా పర్లేదు అన్నట్లుగా ఉంటున్నారు చాలామంది. మరణము ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. అందుకనే ఆ కుటుంబంలోకి మానసికమైన ఆత్మీయమైన మరణంతో పాటు భౌతికమైన మరణం కూడా వచ్చింది. ఈరోజు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది ఇలాంటి మరణమే. గమనిస్తున్నారా అండి? ఎప్పుడైతే పాపం మన జీవితంలోకి ఎంటర్ అవుతుందో, అవిధేయత మన జీవితంలోకి ఎంటర్ అవుతుందో, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరణము ఎంటర్ అవుతుంది. మరణము ఎంటర్ అయిందా, నీ జీవితంలో వేదనే, నీ జీవితంలో శోధనే, నీ జీవితంలో సమస్యలే, నీ జీవితంలో నెమ్మది లేని పరిస్థితులే. చూడండి, కొంతమంది ఇంట్లో ఉండలేరు, ఎందు గురించి భరించలేరు. భార్యాభర్త ఉంటారు, ఇద్దరి మధ్యలో అసలు పొసగదు. భార్యాభర్తలు ఉంటారు, ఎప్పుడు తిట్టుకోవడం, ఎప్పుడు కొట్టుకోవడం. ఏంటండి, భార్యాభర్తలే కదా వీళ్ళిద్దరు. ఆయన మీద ఈవిడ కయ్యమంటది, ఈవిడ మీద ఆయన కయ్య అంటాడు. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఇంక కొట్టుకునేదాకా వెళ్తారు, తిట్టుకునేదాకా వెళ్తారు. చాలా దూరం వెళ్ళే పరిస్థితులు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఇదంతా ఏంటి? ఆ కుటుంబంలోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎందుకు వచ్చింది మరణం? నీ కుటుంబంలో దేవుని భయం లేదు. ఏమి లేదు? దేవుని భయం లేదు. దేవుని పట్ల ప్రేమ కూడా లేదు. దేవునికి ప్రథమ స్థానం లేదు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు పనులకు ఇస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం నువ్వు మనుషులకు ఇస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సిన స్థానము నువ్వు వస్తువులకు ఇస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాల్ని నువ్వు మరి ఇంక దేనికో ఇస్తున్నావు. కాబట్టి ఏమైపోయింది? దేవుని సహవాసాన్ని నువ్వు కోల్పోయావు. దేవుని సహవాసం ఉంటే నీ కుటుంబంలో ప్రేమ ఉంటుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి. హల్లెలూయా. ఏమండి, భార్య ఒక మాట ఏదన్నా అంటే, లేకపోతే భర్త ఏదన్నా ఒక మాట అంటే, ఆ భార్య భర్తలు ఎలాగుంటారు? దేవుని ఎరిగిన వాళ్ళు అయితే క్షమించుకునే వాళ్ళుగా ఉంటారు, సమాధాన పడేవాళ్ళుగా ఉంటారు. డిసగ్రిమెంట్స్ ఉండకుండా ఉండవు. డిసగ్రిమెంట్స్ అంటే అభిప్రాయ భేదాలు ఉండకుండా ఉండవు. కానీ అవి గొడవల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదే, కొట్టుకోవడానికి వెళ్ళాల్సిన దాకా అవసరం లేదే, అలిగేసి ఇళ్ళకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదే. ఈరోజు క్రైస్తవుల ఇళ్లలో కూడా ఇలాంటి పరిస్థితులేనండి. క్రైస్తవులలో కూడా నోటికి ఎంత వస్తే అంత మాట. అరే, నా భార్య నేను మాట్లాడుతున్నాను అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎంత వస్తే అంత మాట. అదే రేంజ్లో ఆవిడ కూడా అలాగే మాట్లాడుద్ది. ఆవిడేం తక్కువ కాదు. ఆవిడ కూడా ఎంత వస్తే అంత మాట, ఏది పడితే ఆ మాట. బయట చూసే వాళ్ళకి ఏం కనపడుద్ది? వాడేదో ఈమెను చేసాడు, లేకపోతే ఈమెదో వాడిని చేసిందని చెప్పి అనుకుంటారు. కానీ ఇద్దరిలో ఉన్న లోపాలు జనాలకు తెలియవు. నీ కుటుంబంలో దేవుడు ఉండాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి. నీ కుటుంబంలో దేవుడు ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. అది లేనప్పుడు మరణకరమైన వాతావరణము. ఉంటారు మీరిద్దరు కలిసి, అంతే. కనీసం కూర్చొని సరదాగా మాట్లాడుకోలేరు, కనీసం కూర్చొని షేర్ చేసుకోలేరు, కనీసం కూర్చొని కలిసి భోజనం చేయలేరు. ఏమండి, ఈరోజు ఎంతమంది అండి కలిసి భోజనం చేసేవాళ్ళు ఉన్నారు? చేతులు చూపించొద్దులేండి. ఫోన్లు ఎక్కువైపోయినాయి ఈరోజు. నువ్వు వెళ్ళి పెట్టుకో, వండేనుగా అక్కడ పెట్టాను, పెట్టుకో. ఇక ఈయన కూడా ఆవిడకైనా పొరపాటు ఆవిడ కూర్చుందంటే ఇక ఇది పట్టుకుంటాడు. తిప్పను ఒక మొద్దయ్యను, తిప్పను ఒక మొద్దయ్యను, తిప్పను ఒక మొద్దయ్యను. కనీసం ఎలా చేసిందా నోటి వెంట ఒక మాట కూడా రాదు. ఆవిడని చూస్తూ ఉంటుంది. బాగా చేశానా? ఎలా చేశాను? ఏమండి, ఉప్పు సరిపోయిందా అండి అంటే అర్థం ఏంటంటే ఎలా చేశానని చెప్పి అడగటం అనమాట. అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయా? ఈయన మాత్రం తిప్పుతూ ఉంటాడు. ఓకే ఓకే. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఈరోజు ఇళ్లల్లో సంబంధాలు ఇలాగ ఉన్నాయి. ప్రేమ లేదు,
సమాధానం లేదు, సంతోషం లేదు, కలిసి మాట్లాడుకోవడం లేదు, ఒకరి అభిప్రాయాలు ఒకరు చెప్పుకోవడం లేదు, ఒకరిని గురించి ఒకరు పంచుకోవడం లేదు. ఆ ఇంట్లో ప్రభు ఎలా ఉంటాడండి? ఎవరికి ఇష్టం వచ్చింది వాడు అది జరగాలి. ఈవిడి గారికి షాపింగ్ అనిపించిందంటే యువతల వాడు ఎంత అలిసిపోయినా సరే ఏం చేయాలి? బండికి తిప్పాలి. ఈవిడికి తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, లేకపోతే తలంతా తిరిగిపోతున్నా మనం బీసెంట్ రోడ్ వెళ్దాం, లేకపోతే మన కృష్ణానది దగ్గరికి వెళ్దాం, లేకపోతే పలానా రాజీవ్ పార్క్ దగ్గరికి వెళ్దామని కానీ ఈ తలనొప్పి పోద్ది, తల తిరగడం పోద్ది, కాళ్ళు నొప్పులు పోతాయి. అదేం మెడిసిన్ అండి? అన్నీ ఎగిరిపోతాయి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కుటుంబంలో ప్రభు ఉన్నప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తావు, ఎదుటి వాళ్ళని ప్రేమిస్తావు, ఎదుటి వాళ్ళతో సమాధాన పడతావు, బెట్టు చెయ్యు ప్రతిదానికి. లేకపోతే కొంతమంది అచ్చంగా శోధిస్తూ ఉంటారు. అప్పుడు ఎందుకు అలా చేసావు నువ్వు? మా అమ్మ వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు అలా చేసావు నువ్వు? మీ నాన్న ఇది చేశాడా? మీ అమ్మ ఇది చేసిందా? ఇక ఇవెత్తా ఉంటారు. ఆ కుటుంబంలో ఎవరు లేరు? ప్రభువు లేడు. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రభువు లేకుండా ఉండే జీవితమే మరణము. ఏ కుటుంబంలో ప్రభు ఉండడో అపవాది ఉంటాడు. ఏ కుటుంబంలో ప్రభు ఉండడో ఆ కుటుంబంలో అవిధేయత ఉంటుంది. ఏ కుటుంబంలో ప్రభు ఉండడో ఆ కుటుంబంలో శోధన ఉంటుంది. ఏ కుటుంబంలో ప్రభు ఉండడో ఆ కుటుంబంలో మరణం ఉంటుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభు కేవలం భౌతికమైన మరణం నుంచి తప్పించడానికి మాత్రమే రాలేదు. ఆయన ఆత్మీయమైన మరణం నుంచి కూడా తప్పించడానికి వచ్చాడు. అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారుగా ఉన్నామంట. అపరాధముల చేత, పాపముల చేత మనము బ్రతికుండి కూడా చచ్చిన వారిలాగా ఉన్నాము. అయితే క్రీస్తు ప్రభు యొక్క రక్తము చచ్చిన వారిని మళ్ళా బ్రతికిస్తుంది. హల్లెలూయా. పాప క్షమాపణ, మారు మనస్సు చచ్చిన వారిని మళ్ళా బ్రతికిస్తుంది. ఒక నూతనమైన హృదయాన్ని, నూతనమైన ఆత్మని, నూతనమైన జీవితాన్ని, నూతనమైన సహవాసాన్ని, నూతనమైన సంబంధాన్ని దేవునితో మనకు అనుగ్రహిస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కాబట్టి క్రీస్తు ప్రభువుని కలిగిన మనము ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉండటానికి వీలు లేదు. మన స్థితిని మనం పరీక్షించుకున్నప్పుడు మనం ఆత్మీయంగా బ్రతికున్నామా, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నామా? ఆత్మీయంగా నువ్వు బ్రతికుంటే దేవుని కొరకైన ఆకలి దప్పులు నీకు ఉంటాయి. మాట ముందుకు అబద్ధం, మాట వెనకాలకు అబద్ధం, మాటల్లో బూతులు, సరసోక్తులు, ఇవన్నీ కూడా దేవుని కలిగి ఉన్న వాళ్ళకి తగవండి. కాబట్టి నువ్వు దేవుని కలిగి ఉన్నప్పుడు నీ హృదయం మారుతుంది, నీ మనస్సు మారుతుంది, నీ నోటి వెంట మాటలు కూడా మారుతాయి. అలా చేయగలిగిన వాడు ప్రభు మాత్రమే. ఎవరైతే ఆ ప్రకారం ప్రభువునందు బ్రతుకుతారో దాన్ని తిరిగి జన్మించే అనుభవం అని చెప్పని అంటారు. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వాళ్ళతో పాటు ప్రభు ఉంటాడు. ఇమ్మానుయేలుగా వచ్చిన ప్రభు మనతో పాటు అంతము వరకు మనకు తోడుగా ఉండి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. అది నీ ఉద్యోగమైనా, అది నీ కుటుంబమైనా, అది నీ వ్యాపారమైనా, అది ఏదైనా సరే ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు, ఆయనే నిన్ను కాపాడువాడుగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రభు ఈ లోకంలో దేవుని మహిమకరంగా నువ్వు బ్రతుకున్నట్లుగా చేసి మరణించిన తర్వాత కూడా నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంటే రెండో మరణం నుండి తప్పిస్తాడు అని చెప్పిన అర్థం. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనం తిరిగి జన్మించిన వారుగా ఉన్నామా? రక్షణ పొందామని చెప్పొద్దండి. తిరిగి జన్మించామా? నువ్వు బ్రతికావా? నువ్వు బ్రతుకున్న వ్యక్తివేనా? రుచి తెలుస్తుందా నీకు? దేవుని పట్ల ఆకలి దప్పులు నీకు ఉన్నాయా? ఏది ఏమైనా ప్రభు కొరకు బ్రతకాలి అనే మనసు నీకుందా? ఆయన మార్గంలో, ఆయన చిత్తంలో నడవాలి అనే కోరికలు నీకున్నాయా? ఈ కోరికలు నీకున్నాయి అని చెప్పనంటే నువ్వు బ్రతికున్నావు అని చెప్పని అర్థం. ఈ మనసు నీకు లేదంటే నువ్వు ఎక్కడో ఎప్పుడో దేవునికి దూరం అయిపోయావని చెప్పని అర్థం. ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నావని చెప్పని అర్థం. మోసపోవద్దు. రక్షణ పొందానని చెప్పి అనుకుంటూ మోసపోవద్దు. బాప్తీసం పొందానని చెప్పి అనుకుంటూ మోసపోవద్దు. తిరిగి జన్మించామా?
ప్రశ్నించుకుందాం, మన జీవితాన్ని ప్రశ్నించుకుందాం, మన హృదయాన్ని పరీక్షించుకుందాం, మన క్రియల్ని పరీక్షించుకుందాం. ఒకవేళ కనుక మన క్రియలు చచ్చిన క్రియల్లాగా ఉన్నట్లయితే ఈరోజు దేవుని ఎదుట క్షమాపణ అడుగుదాం, సరిచేసుకుందాం. తద్వారా ఆయన వలన బ్రతికేవారిగా ఉందాం. ఆయన్ని ఘనపరిచే ఉన్నతమైన ఆత్మీయ మెట్టును మనం కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మరణమును తప్పించుట యెహోవా వశం. ఆయన కేవలం నీ భౌతికమైన మరణం నుంచి మాత్రమే కాదు, ఆత్మీయ మరణం నుంచి తప్పించడానికి వచ్చాడు. ఆత్మలో చల్లారిపోయావా? ఆత్మలో వెనక్కి జారిపోయావా? ఆత్మలో చచ్చిపోయావా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను బ్రతికించగలిగింది ఆయన మాత్రమే. అడుగు, నన్ను బ్రతికించు ప్రభువా, నీ కొరకు బ్రతికించు ప్రభువా, నీ సాక్షిగా నన్ను బ్రతికించు ప్రభువా, నీకు ఇష్టనిగా నన్ను బ్రతికించు ప్రభువా, అంతము వరకు నాకు తోడుగా ఉండు ప్రభువా, నీకు దూరముగా నన్ను ఉండనివ్వద్దు ప్రభువా. అడుగుతావా ప్రియ సహోదరుడా? అడుగుతావా ప్రియ సహోదరి? నిన్ను మోసం చేసుకోవద్దు. నీ స్నేహాలు, నీ సహవాసాలు, నీ సంబంధాలు ఒక్కసారి పరీక్షించుకో. అవి నీకు దేవుణ్ణి చేరువ చేస్తానియో దూరం చేస్తానియో ఒకసారి పరీక్షించుకో. దేవుని మాటకు లోబడే విధంగా చేస్తానియో దూరపరిచే విధంగా చేస్తానియో ఒకసారి పరీక్షించుకో. దేవునికి దూరం అవుతున్నావంటే మరణము. సిద్ధపడి ఈరోజు, నాకు ఆ సంబంధాలు వద్దు ప్రభువా, నాకు ఆ స్నేహాలు వద్దు ప్రభువా, నాకు ఆ సహవాసాలు వద్దు ప్రభువా, నాకు నువ్వే కావాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఎంతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. ఈరోజు మమ్మల్ని బ్రతికించండి, ఆత్మీయంగా మమ్మల్ని బ్రతికించండి, నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని బ్రతికించండి. మేము ఈ లోకంలో చచ్చిన వారిగా కాదు, సజీవులుగా బ్రతకడానికి, సజీవ సాక్షులుగా బ్రతకడానికి, శిష్యులుగా బ్రతకడానికి మీరే మాకు సహాయమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలానే అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, ఇంకా చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము.
కాబట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో మన హృదయాల్ని, మన జీవితాలను పరీక్షించుకుందామండి. దేవునితో, మనుషులతో సమాధానం మనం కలిగి ఉన్నామా ప్రశ్నించుకుందాం. ఎవరన్నా వారి మాటలను బట్టి కానీ, వారి క్రియలను బట్టి కానీ, వారి ప్రవర్తనను బట్టి కానీ మనల్ని బాధ పెట్టుంటే వారిని క్షమిద్దాం. అలాగే మనం ఎవరినన్నా మన మాటలతో కానీ, మన క్రియలతో కానీ, మన ప్రవర్తనతో కానీ బాధ పెట్టుంటే వారిని క్షమాపణ అడుగుదాం. దేవునికి వ్యతిరేకమైన స్నేహాలు కానీ, సంబంధాలు కానీ, సహవాసాలు కానీ మన జీవితంలో ఉన్నట్లయితే వెంటనే విడిచిపెడదాం. మన జీవితంలో అన్యాయమే కానీ, అక్రమమే కానీ, అతిక్రమమే కానీ, అపవిత్రతే కానీ ఏదున్నా తీసివేసుకుందాం. ఎవరైనా వడ్డీలు ఇచ్చేవాళ్ళు ఉన్నట్లయితే వాటిని తీసివేసుకుందాం. యథార్థమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుందామండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీ శరీరం నిజమైన ఆహారమని, మీ రక్తం నిజమైన పానీయమని మీరు సెలవిచ్చారు. మేము చేసిన అపరాధముల నిమిత్తం, దోషముల నిమిత్తం మీరు సిలువలో బలి పశువుగా మారారు. మా పాపానికి ప్రాయశ్చిత్తం చేశారు. అమూల్యమైన మీ రక్తము ద్వారా మా పాపానికి ప్రక్షాళన చేశారు. పాపిని నీతిమంతునిగా తీర్చారు, పరిశుద్ధునిగా మార్చారు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవించే అధికారాన్ని, ఆధిక్యతనిచ్చారు. దేవునితో సమాధానపరిచారు. పాప విమోచన క్రయధనాన్ని చెల్లించారు. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థతనిచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రొట్టెను దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ శరీరముగా మార్చండి. ద్రాక్షరసాన్ని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ రక్తముగా మార్చండి. మీ శరీరాన్ని, మీ రక్తాన్ని మేము తీసుకుంటూ ఉండగా ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత మీరు మాకు అనుగ్రహించమని, యథార్థమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో మీ శరీరాన్ని, మీ రక్తాన్ని మీరు తీసుకునే కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రండి అమ్మ, ముందుకు రండి. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుందాం. ముందుగా స్త్రీలు, తర్వాత పురుషులు.
అందరం కలిసి యథార్థమైన హృదయంతో మంచి మనస్సాక్షితో ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుందామండి. అందరూ లేచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీ శరీరం నిజమైన ఆహారమని, మీ రక్తం నిజమైన పానీయమని, ఎవరైతే మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకుంటారో వారిలో మీరు మీలో వారు ఉంటారని, వారి నిత్య జీవాన్ని నిత్య రాజ్యాన్ని వారసు అవుతారని ప్రభు సెలవు ఇచ్చారు. మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకున్న మేము అయోగ్యులముగా కాక యోగ్యులముగా పరిశుద్ధులముగా జీవించడానికి సహాయం చేయండి. మీరు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రము సేయరే సోదరులార్ మనాత్మలతో తండ్రి, ధాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి ఇచ్చట ప్రేమలకిది కడవరి వచ్చియున్నదేమో, ఆచట మనమందరము కలుసుకొని ఆనందింతుముగా. పరమ తండ్రితో ప్రభు యేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరితో తలతో పరలోకమునందు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో మన కానుకల్ని ప్రభుకి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకుందాం. పాట పాడుతూ ఉండగా దయచేసి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఎవరమ్మా? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వీరి ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వీరి ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక.
నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. ఈసయ్యా, 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 ఈసయ్యా. యేసయ్యా. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీ బిడ్డలు నాయన ప్రేమతో, కృతజ్ఞతతో, సమర్పణతో ఇచ్చిన ప్రతి కానుకను దీవించి ఆశీర్వదించి మేలులతో తృప్తిపరచండి. 100 రెట్లుగా 1000 రెట్లుగా మీ బిడ్డలకు ప్రతిఫలం దయచేయండి దేవా. వారి అవసరతలు ఏంటో మీకు తెలుసు, వారి సమస్యలు ఏంటో మీకు తెలుసు దేవా. సమస్తాన్ని కూడా ప్రభా మీరు మీకు అనుకూలంగా ప్రభా జరిగించమని, మీ బిడ్డలకు మేలుకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వారి ఉద్యోగాల్ని, వారి వ్యాపారాలని, వారి కష్టాజితాన్ని, వారి చేతి పనులను మీరు ఆశీర్వదించి 100 రెట్లుగా 1000 రెట్లుగా వారి ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఏ కీడు రాకుండా చేసి మీరు ఎక్కల చాటును మీ బిడ్డలను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, బలారాధనలో మీరు ఎంతో సహాయం చేశారు. మీకు స్తోత్రం అయ్యా. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో పనిచేయనట్లు, ఫలించినట్లు ప్రభా మీరే సహాయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మన దినాహారాన్ని మాకు దయచేయండి. మళ్ళీ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. శోధనలోని తెగకి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడయుండి మనల్ని బలపరిచి ఆయన మహిమార్థమై సాక్షార్థమై జీవించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక, ఆమేన్. ఆయన నాతో వచ్చును, ఆయన నాకాధారము, ఆయన ప్రేమ కృపల నుండి నేను తొలగా నిన్నాడు. ఏతైనా కొండలపై, చీకటైన లోయలలో, పరమ గృహము చేరు వరకు ఆయన నాతో వచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో ప్రేమ విందును తీసుకోండి. అయితే ఈరోజు వడ్డించేవాళ్ళు రాజు, అశోక్, ఆ తర్వాత కిరణ్, కరుణాకర్.